రోడ్లు పడ్డట్టే నాయనా. ఆవిడేమో చెప్పదు బెట్టు, మీరేమో అడగరు నూతిలో పిరికి. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే చూసుకుంటూ కట్లు కట్టుకుంటూ కూర్చుంటారు. దీనికి ఏం చెయ్యాలి బాబు, ఏం చెయ్యాలి? ఇలా రండి, ఇలా రండి అంటుంటే. నేను ఆఫీసర్ని, అలా చేయకూడదు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలా కుదురుతుంది? నాకెన్ని కష్టాలు వచ్చారా నాయన. రండి చెప్తాను. వచ్చే వచ్చే వాన గల్లు జాల్మదియేలో గుచ్చుకుంది రేగు ముళ్ళు జాల్మదియేలో జాల్మదియేలో జాల్మదియేలో. పాడండి. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో రెమ్మ మటున చిలకమ్మ జాల్మదియేలో కమ్మ కమ్మగ పలుకమ్మ జాల్మదియేలో. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో. నమ్మ తానే పక్కకు రాగానే మొక్కజొన్న చేను ఏం చేసే పొడుచుకొని తేరి చూసే గున్నా గున్నమ్మ వచ్చి నున్న గున్నమ్మ మిచ్చి నిన్నే చేరుకొని ఏం చేసే ఉన్నదున్నట్టు గుండె నవిలేసే కంటి రెప్ప చిటికేసే కాకి పిల్ల గుట్టకేసే కంటి రెప్ప చిటికేసే కాకి పిల్ల గుట్టకేసే కంటి రెప్ప చిటికేసే కాకి పిల్ల గుట్టకేసే. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో. చూపేమో చేప పిల్ల చిన్నారి నడకే హంస పిల్ల కోనంగి మనసే కోతి పిల్ల చెట్టు చాటెందుకింక సిగ్గు మాటెందుకింక చెట్టా పట్టాలు వేసుకోరాదా చెంగున కట్టేసుకోరాదా జోడు కుదిరెను ఇద్దరికి తాళమున్నది మధ్యలకి జోడు కుదిరెను ఇద్దరికి తాళమున్నది మధ్యలకి వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో రెమ్మ మాటున చిలకమ్మ జాల్మదియేలో కమ్మ కమ్మగ పలుకమ్మ జాల్మదియేలో. వచ్చే వచ్చే వయసు బొమ్మ జాల్మదియేలో విచ్చే విచ్చే మనసు రెమ్మ జాల్మదియేలో. అంజీ ఏంటి హడావుడి? ఏమిటండి, ఏమైంది? మాట్లాడదామండి. ఏం జరిగింది? ఎంత పని చేసావయ్యా, కొంప ముంచావు కదయ్యా. అసలు ఏమైందండి? ఏమైందా, పొలం నుంచి రుసరుసలాడుతూ వచ్చింది, వస్తానే గదిలోకి వెళ్ళి ఊరేసుకోబోయింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడబట్టి బిడ్డ దక్కింది. అది మొండిదని తెలుసు కదయ్యా, ఎందుకు దాన్ని రెచ్చగొడ్డాం? అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా? అసలు విషయం నేను చెప్తాను బాబాయ్ గారు. మరేమోనండి, మీ జయ మా ఆఫీసర్ గారు ప్రేమించుకున్నారండి. ఉండండి రాజుగారండి, ఇద్దరు చూసుకుంటారండి, నవ్వుకుంటారండి, దక్కుంటారండి, మాట్లాడుకోరండి.
ఇదేంటండి ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ముసలాళ్ళైపోరండి మీలాగా కదండి. అందుకని పాట పాడేసి ఇంత నాటకం ఆడామన్నమాట. కానీ పిచ్చి పిల్ల ఎంత పని చేస్తుంది అనుకోలేదండి. ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. ఏమిటో ఇద్దరికిద్దరు పిచ్చోళ్లే. మీ మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? ఉమ్, 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 ఉమ్. ఉమ్. ఇలా జరిగిందండి వీళ్ళ పెళ్లి కథ. కొత్త జంట, కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్త వాతావరణం, అంతా కొత్త కొత్తగా ఉంది. అరే, నా పక్కింట్లో ఎవరో భక్తుడున్నాడే. ఎవరమ్మా నువ్వు? ఏ గుర్తు రాలేదా? ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి, గుర్తుకొస్తుంది. చూడమ్మా, ఈ జీవితం రైలు ప్రయాణం. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిశానో గుర్తుంచుకోవడం కష్టం. జనార్దన్ హోటల్, రూమ్ నంబర్ 10. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకు గుర్తుకొస్తుంది? నేను బాత్రూంలో ఉండగా నాతో చెప్పా చేయకుండా నా డబ్బు ఎక్కుట్టొచ్చేస్తావా? ఇదిగో రూమ్ రెంట్ 100. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు ఛార్జీలు 100. నాకు రావాల్సింది 300, మొత్తం 500. నువ్వెవరో తెలియక అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు, ఈ రేట్ అంటావు. ఏ రేట్ అమ్మా? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నువ్వు సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావే లెటరు, అది ఇదిగో. ఎవరు తినేస్తున్నా? నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు, నేను నా పరువు కోసం మింగేశాను. ఇప్పటికి నా కడుపు నిండింది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? జీవితంలో మరెప్పుడు దెబ్బతినవు. చూడు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్. నీకు ఇంగ్లీష్ రాదు కదా, వెళ్ళిరా అమ్మా. వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మీ ఎవరితో చెప్పి మరీ వెళ్తాను. నిన్ను నలుగురిలో వెధవం చేసి మరీ వెళ్తాను. అదిగో మా ఆవిడ వస్తుంది. సీత, రామ్మా, రా రా రా. ఈవిడ గిరిజట. హైదరాబాద్ లో జనార్దన్ హోటల్లో ఈవిడతో నేను ఉన్నానట. డబ్బు ఇవ్వాలట. నాకే అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థమవుతుందా సీత? అర్థం అవటానికి ఏముందండి, మనిషిని చూస్తేనే తెలుస్తోందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని. ఏమిటండి మీరు కూడా ఇలాంటి పశువుని వెనకేసుకొస్తున్నారు? డబ్బు కోసం ఏమైనా చెయ్యి, అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు. ఆ దేవుడు కూడా క్షమించండి నిన్ను. నీకు డబ్బు కావాలంటే ఆయన కాలు మీద పడు, ఎడం చేత్తో పారేస్తా. అనవసరంగా అడ్డుతోవలతో. సీత సీత, తొందర పడకమ్మా. ఆవిడ కూడా ఆడదే. ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు. ఏమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా? చెప్పమ్మా. పాపం, ఎవరిని చూసి ఎవరనుకుందో, ఎంత ఆశపడొచ్చిందో. చిచి, దీన్ని చూసి జాలి పడతారేమిటండి? ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. ఇలాంటి దాన్ని. సీత సీత, ఆవేశపడకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు, వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. మా ఆవిడే కాదు, ఈ సమాజం అంతా నా పాకెట్లో. నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పినా చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా. నీలాడి చెప్పిందనుకో రాళ్ళు వేసుకుంటా. మనుషుల్ని నమ్మించి బతికేవాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 37వ శ్లోకంలో రాశారు. వెళ్ళి చదువుకో అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. సర్వం కృష్ణార్పణం.
జబ్బు మనిషి ఎండలో ఎందులో నిలబడతా అలా నేనే నిలు కూర్చో. మీరు రండి సార్. ఎరా జీతాలు అందరికీ అందేయా? అయ్యా రే ఇంకా అమ్మకి ఎలా ఉందిరా? బాగానే ఉందండి. బాగుందంటే చాలదురా, పెళ్ళాం కొంగు పట్టు తిరక్క అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్తాం. అర్థమైందా? అయ్యా ఏదవా ఎరా సరుకు. రాఘవయ్య, వీర్రాజు, ఖాదర్, జాన్, రావ్. ఈ చెత్త ఇక్కడ ఎందుకుందని అడగడానికి మిమ్మల్ని పిలవలేదు. నాకు ఒక పార తట్ట ఇస్తారా? పనోళ్ళకి ఆలస్యమైంది, ఇప్పుడు తీయించేస్తాను. మిమ్మల్ని సంజాయిషి అడగడానికి పిలవలేదు బాబు. పార తట్ట తీయించేస్తాను సార్. పార తట్ట ప్లీజ్. సార్ ఎవడి పని వాడు చేసుకుంటే ఈ చెత్తలాగే దేశంలో దరిద్రం కూడా 10 రోజులు ముందే పోతుందని నా ఉద్దేశం. 4 రోజుల కిందట చెప్పిన ఈ చెత్త ఎత్తించే పని ఈ రోజులాగే ఆ రోజు నేనే చేసుకుంటే ఇప్పుడు ఈ చెత్త ఇక్కడ పడి ఉండేది కాదు. పొరపాటు నాది, నన్ను క్షమించండి. క్షమించండి, ఇంకెప్పుడు పొరపాటు జరగదు. అది కాదు బాబు, ఇతరుల తప్పు తప్పని చెప్పడంలో కాదు, తన తప్పు తప్పని ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందని అధర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పారు. మీ పని చూసుకోండి బాబు. యజమాని అంటే ఇలాగ ఉండాల. మేలిం బంగారం కదూ. మహాత్ముడి గురించి ఎన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. నిశ్చయం. ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నీ చేయకూడదు.